నమస్తే. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ ఎఫెక్ట్ మన భారతదేశంలో కూడా కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో, చాలా రాష్ట్రాల్లో, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కానీ, ఇక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కానీ, ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో కానీ ఖమేనీని అన్యాయంగా చంపేశారంటూ, ఒక ఖమేనీ చనిపోతే 1000 మంది ఖమేనీలు పుడతారంటూ అతను ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడిలాగా, ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా అతన్ని కీర్తిస్తూ మన దేశంలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలను ఎలా అర్థం చేసుకోవాలి? మరి పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మంది అమాయకులైనటువంటి హిందువులను చంపేస్తే ఇలాంటి స్పందన అప్పుడు ఎందుకు రాలేదు? ఈ క్వశ్చన్ కూడా సహజంగానే వస్తుంది. ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. ఈ యుద్ధం ఎడదారి తీస్తుంది అనేది ఎంతవరకు వెళ్తోంది? నాతో జాయిన్ అవుతున్నారు ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా వ్యవహరించినటువంటి అరవింద్ రావు గారు జాయిన్ అవుతున్నారు చర్చలో. అరవింద్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీరు చూస్తున్నారు, గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిరసనలు, క్యాండిల్ ర్యాలీలు చేపడుతున్నారు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లాగానే మనం భావించాలా? అది ఆ సామాజిక వర్గానికి, షియా ముస్లిం సామాజిక వర్గానికి ఒక హక్కుగా మనం భావించవచ్చా? లేకపోతే అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా మీకు అనిపిస్తుందా? మీ స్పందన ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఈ ప్రదర్శనలు ఇవన్నీ కూడా చాలా సహజమేనని నేను అనుకుంటానండి. ఎందుకంటే వాళ్ళు దాన్ని తమ మత పెద్ద ఏదో ఒక మతం ఇష్యూ, మతానికి సంబంధించిన ఇష్యూ కదండి. ఒక మత పెద్ద, ఒక దేశానికి అధినేత, ఆయన అకస్మాత్తుగా చంపేశారు. మరి యుద్ధం అనేటువంటిది కూడా ఎంతవరకు న్యాయము, ఎంతవరకు అన్యాయం అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే అమెరికా యుద్ధానికి వచ్చింది కదా, అమెరికాను ఇజ్రాయెల్ వచ్చారు. వాళ్ళ లాజిక్ ఏంటి, ఇజ్రాయెల్కి ఏంటి, వాళ్ళ లాజిక్ ఏమిటి అంటే, వాళ్ళు మాది ఆత్మరక్షణ పోరాటము, మేము ఇంకా మా శత్రువును ముందే మేము కొట్టకపోతే వాడు మమ్మల్ని కొట్టేస్తాడు అనేటువంటిది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇరాన్ కూడా అదే. ఇరాన్ కూడా ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు స్ట్రైక్ చేయకుంటే ఇప్పుడు అమెరికా అనేటువంటి వాళ్ళు చాలా ఏండ్ల నుంచి ఇరాన్ నాశనం చేయాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఇరాన్ కు ఆత్మరక్షణ పోరాటమే, ఇజ్రాయెల్ కూడా ఆత్మరక్షణ పోరాటమే. ఇంకా అమెరికాకు రకరకాలైన ఇంట్రెస్ట్, వాళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, తర్వాత ఆధిపత్యం, ఆ ఏరియా అంతా కూడా మన కంట్రోల్లో రావాలి అనేటువంటి ఆధిపత్యం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ప్లస్ సైమల్టేనియస్లీ అంతో ఇంతో మతం ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ 3 ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళకి మతము, బిజినెస్, సామ్రాజ్యము, ఈ 3 ఉంటుంది. ఇస్లాంకి ఏంటంటే మతం ప్రాధాన్యము, వీడు ఆత్మరక్షణలో ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నటువంటి అలజడులు కూడా వీళ్ళకి కూడా కొంచెము సహజంగా వీళ్ళకి బాధ అవుతుంది కదండి. ఒక మా మతానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అతను, చాలా రెస్పెక్టెడ్ ఫిగర్ అంట. ఎందుకంటే అతను నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్ బట్ రిలీజియస్ లీడర్. సో అందుకని వీళ్ళు ప్రదర్శనలు చేశారు. ఇంతవరకు సామాన్యంగా అన్ని కూడా పీస్ఫుల్ గానే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సహజమైనటువంటి తమ బాధను, తమ ఆందోళనను, తమ యాంగర్, కోపాన్ని తెలిపేటువంటివి అని చెప్పని నేను అనుకుంటున్నానండి. అయితే సార్, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఒక భారతీయుడిగా, సరే వాళ్ళ హక్కు అనుకోవచ్చు, వాళ్ళ షియా మతానికి చెందినటువంటి ఒక పెద్ద లీడర్ చనిపోయాడు కాబట్టి చేస్తున్నారు. మరి ఇదే ప్రజలు ఆ రోజు పహల్గామ్ దాడిలో మన భారతీయులు, హిందువులు చాలామంది 26 మంది చనిపోయారు. ఇలాంటి స్పందన ఆ రోజున దేశవ్యాప్తంగా ఎందుకు కనబడలేదు? ఆ రోజు ఎవరు చేయాల్సింది? ఇప్పుడు ఇస్లాం లీడర్ చనిపోయినాడు కాబట్టి ముస్లింస్ చేస్తున్నారు. ఆ రోజు హిందువులను కాల్చినప్పుడు ఎవరు చేయాలి? వీళ్ళు వచ్చి చేయరు కదా, ఇస్లాం వాళ్ళు చేయరు కదా, మనం చేయాలి కదా. మనం వాట్సాప్ గ్రూపుల్లో చేశాము, మనం వాట్సాప్ గ్రూపుల్లోనే ఓట్లు కూడా వేస్తుంటాము. మరి మన కర్మ ఎలా ఉన్నప్పుడు వాళ్ళని ఏం లాభం అండి? ఆ రోజు మనం చేయాల్సి ఉండే. ఆ రోజు యాక్చువల్లీ మనం ప్రొటెస్ట్ చేసి కూడా లాభం లే. మనం అందరం కూడా మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులను ఐడెంటిఫై చేయాలి, మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులను మనం కంట్రోల్ చేసుకోవాలి. రిలీజన్ అనేది హిందూ సమాజం అనేదానికి దీనికి ఇన్హరెంట్ గా కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి. దీని లీడర్లు కొంచెం గట్టిగా మాట్లాడాలి. సోషల్ ఇష్యూస్ పైన కానీ దేనిపైన అన్నా కానీ ఎవరు ఏం మాట్లాడకుండా ఉంటే మామూలు మనిషి ఏంటి, వాడి వ్యాపారం చేసుకుంటుంటాడు, వాడు హ్యాపీగా ఉంటాడు. సో ఆ విధంగా అది ఎవరు చేయాలి? పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ముస్లింలు చేయమంటే చేయరు కదా, మనం చేయాలి కదా. మనం ఎవరు పోలే కదా. దట్స్ వాట్ ఇది పాయింట్. ఆ మిలిటెన్సీ అనేది లేదు కదండి హిందూ సమాజంలో. మిలిటెన్సీ అనేది లేదు కదా, మిలిటెన్సీ లేదు, బాధ లేదు. దట్స్ ద చాలా అన్ఫార్చునేట్ థింగ్. అంటే ఈ విషయంలో నాకు ఇక్కడ ఒక స్టేట్మెంట్ గుర్తొస్తుంది సార్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ముస్లింలను చూసి హిందువులు నేర్చుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఐకమత్యం, యూనిటీ మన దగ్గర లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా కొంతవరకు అదే అర్థం స్ఫురిస్తుంది సార్. అంటే హిందువులు మన దాకా వస్తే చూసుకుందాంలే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి,
మన ఇంటి దాకా వస్తే చూసుకుందాంలే అనేటువంటి ఒక వ్యవహార శైలి, అదే కదా సార్? అదే మీరు కనిపిస్తోందా? చాలా చాలా కరెక్ట్ గా చెప్పారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కాదు ఈ మాట చెప్పింది, మొట్టమొదట వివేకానందుడు చెప్పాడండి. వివేకానందుడే మొట్టమొదట చెప్పింది, మనలో ఈ ఆత్మరక్షణ అనేటువంటి స్పిరిటే లేదు, మనల్ని మనం కాపాడుకునేటువంటి స్పిరిట్ కూడా లేదు అని చెప్పిన వివేకానందుడు చాలా గట్టిగా చెప్పాడు. ముస్లిం బాడీ అండ్ హిందూ మైండ్ అని చెప్పని ఆయన చెప్పాడు. దేశానికి కావాల్సింది ఏంటంటే ఒక ముస్లిం బాడీ అండ్ హిందూ మైండ్ అన్నాడు. కాబట్టి మనకు అది లేదు. మనం ఏంటో అది మన స్వార్థం అనేటువంటి చాలా చాలా ఉన్నది మనకి. ఎవడికి వాడు వాడి వాడి గోలలో ఉన్నాడు. సో ఇది దిస్ ఇస్ ట్రూ అండి. అందుకని మనలో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ, మన సమాజాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఏంటో తెలుసుకోవాలి. మన అజ్ఞానం ఎందుకంటే మన దాన్ని ఎంతమంది ఇప్పుడు 1 బిలియన్ హిందూస్ ఉన్నారని మనం అనుకుంటున్నాం. మనంతా దేశంలో 1 బిలియన్ పీపుల్ అంటే 1,000,000,000 హిందువులు ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఇంతమంది హిందువుల్లో ఎంతమందికి హిందూయిజం పైన గౌరవం ఉంది, దీన్ని రక్షించుకోవాలి, దీని గురించి ఏదో కాపాడుకోవాలి అనేటువంటి ప్రేమ ఎంతమందికి ఉన్నది? స్టేక్ అంటాం కదా ఇంగ్లీష్ లో, ఆ స్టేక్ అనేది ఎంతమందికి ఉందండి? ఎవరికి లేదు. ఎవడికి వాడు ఆయా నా కులము నా 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 కులం బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అనేది వాడిలో ఉన్నాము. హిందూ మతం గురించి తెలుసుకున్న తర్వాత అరే ఇంత గొప్ప సివిలైజేషన్ ఇన్ని దాడులను ఎదుర్కొన్నది కదా. ఇప్పుడు ఈ రెండు మతాలు కూడా, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ రెండు కూడా మన పైన చాలా దాడులు చేసినాయి, చాలా మనం బాధపడ్డాము, చరిత్రలో చాలా హింసలకు గురయ్యాము. ఇంత జరిగిన తర్వాత కూడా మనకు బుద్ధి లేకుండా ఉంటే మనం ఇక ఎవరు ఏమనాలి? సో దట్ ఈస్ అవర్ ఓన్ ప్రాబ్లం అండి. మన గురించి మనం తెలుసుకోలేకపోవడం, ఇంత గొప్ప సివిలైజేషన్ పోతా ఉంది అని చెప్పనేటువంటిది ఎవరికి బాధ కూడా లేదు, ఐడియా కూడా లేదు. సో కాబట్టి మన సివిలైజేషన్ గురించి మొట్టమొదట మనం తెలుసుకోవాలి. మన లీడర్లు చాలా మంది దాని గురించి మాట్లాడుతూ ఉండాలి. లీడర్లు కూడా ఏదో పాలిటిక్కింగ్ లో ఉంటారు కానీ వాళ్ళు ఇట్లా వాటి గురించి హిందూ సివిలైజేషన్ యొక్క గొప్పతనాన్ని ఏం మాట్లాడరు కదా. అరే మనకి ఇంత గొప్ప సివిలైజేషన్ ఉందాయా అనేటువంటి తెలిస్తే ప్రతి పల్లెటూరు వాడికి కూడా బ్లడ్ మండుతుంది. అది ఎవరు చెప్పేవాడు లేడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అయితే అరవిందరావు గారు, బేసిక్గా ఇప్పుడు అది మన దురదృష్టం అనుకోండి, దౌర్భాగ్యం అనుకోండి, ఈరోజు అసలు నిజమైనటువంటి హిందువుకి మీరు ఇచ్చేటువంటి డెఫినేషన్ ఏంటి? హిందూ ధర్మానికి లేదా హిందూ మతానికి ఈరోజు పొంచి ఉన్నటువంటి అతిపెద్ద ప్రమాదం అంటే ఏం చెప్తారు సార్? ఏ రూపంలో పొంచి ఉందని మీరు అనుకుంటున్నారు? మనకు చరిత్ర బాగా క్లియర్ గా చెప్తోందండి కదండి. దానిలో పొంచి ఉండేది ఏం లేదు, డైరెక్ట్ గా ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాకనే చెప్పాను కదా, ఇప్పుడు మనకు థ్రెట్స్ చాలా విధంగా ఉంటాయండి. ఒకటి, ఇప్పుడు అమెరికా వాళ్ళ పాలసీ నేను ఇందాక చెప్పాను కదా, అమెరికా నుంచి బ్రిటిష్ వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు రాజ్య విస్తరణ, సామ్రాజ్యవాదం అనేటువంటిది ఒక గోల్ ఉంటుంది. బిజినెస్ ఇంట్రెస్ట్ అనేది ఒక గోల్ ఉంటుంది. తర్వాత మతాన్ని స్ప్రెడ్ చేయడం అనేటువంటిది ఒక గోల్ ఉంటుంది. వాళ్ళకి వెస్టర్న్ పీపుల్ కి అది ముఖ్యంగా అలా ఉంటుంది. ఇస్లాంకు ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ మతాన్ని స్ప్రెడ్ చేయాలి అనేటువంటిది ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరిలో కూడా మళ్ళీ వీళ్ళలో ఎలా ఉందంటే, ఈ రెండు మతాల యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే మా మతమే ప్రపంచాన్నంతా ఉండాలి అని చెప్పనేటువంటిది అదే ఇస్లాం అదే అంటుంది, క్రిస్టియానిటీ కూడా అదే అంటుంది. సో దీనిలో ఒక రకమైనటువంటి మతం యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు రైట్ నౌ వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి యుద్ధంలో మతం యాంగిల్ చాలా క్లియర్ గానే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయెల్ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది కొన్ని ముస్లిం దేశాలు. అసలు అదే విధంగా నెక్స్ట్ టార్గెట్ ఇస్ ఇండియా ఓన్లీ కదా. ఇండియా అనేటువంటిది ప్రపంచంలో వీళ్ళందరూ ఎన్క్రోచర్స్, అసలు ఇండియన్స్ అంటే చాలా పనికిమాలిన వాళ్ళు అని చెప్పినటువంటి, హిందువులు అంటే చాలా పనికిమాలిన అనేటువంటి భావన ఈ మతాల్లో ఉంది కదా. సో అలాంటప్పుడు మనది ఏంటో మనం తెలుసుకోవాలి కదండి. వాడు కూడా మనకు ఒక నెరేటివ్ ఇస్తాడు, ఓ హిందూ మతం ఈజ్ ఈక్వల్ టు సౌండ్స్, ఇది చాలా మంచి అటది అది ఇది నిజమేనని మనం చాలా మంది నమ్ముతున్నారు. మనోళ్ళు మనది ఏమిటో తెలుసుకోవడం లేదు. చెప్పేవాళ్ళు చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్పడం లేదు. సో మనకున్నటువంటి డేంజరు పొంచి ఏమి లేదు, మనకు డైరెక్ట్ గానే ఉంది. చరిత్ర చెప్తూనే ఉంది ఈ రెండు మతాలు మన హిందూ దేశాన్ని వీళ్ళందరినీ కూడా మతాన్ని అప్రూవ్ చేసేసి వీళ్ళందరినీ మనం ఇద్దరిలో పంచుకోవాలి. ఇద్దరు పంచుకున్న తర్వాత వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటుంటారు. ఎప్పటి వరకు దెబ్బలాడుకుంటుంటారు? ఆ రెండు మతాలు ఉన్నంతకాలము, సృష్టి ఉన్నంతకాలము దెబ్బలాడుకుంటూనే ఉంటారండి. అన్లెస్ దానిలో తెలివైనటువంటి వాళ్ళు, దానిలో మేధావులు, దానిలో కొంతమంది వాళ్ళలో కూడా సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఆ సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు మేల్కొని, అయ్యా మనకు ఏవో బుక్స్ ఏవో వస్తున్నాయి కదా, రిలీజియస్ బుక్స్ ఏవో వస్తున్నాయి కదా, ఆ బుక్స్ లో ఆ మూల సూత్రాలు ఏవో ఉన్నాయి కదా, అవి నిజంగా దేవుడు చెప్పిన మాటలేనా, లేక ఈ పుస్తకంలో ఉన్నటువంటి మాటలు ఎంతవరకు కల్పితాలు, మళ్ళీ తర్వాత వాళ్ళు ఎవరో రాసినవా, ఎంతవరకు దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుడు ఎప్పుడన్నా చెప్తాడా, అది కూడా ఆలోచించుకోవాలి కదా. నా కోసం రాజ్య విస్తరణ చేసి అందరినీ చంపి ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ నా పరిధిలోకి తీసుకురా అని దేవుడు ఎవరికన్నా చెప్తాడా అండి? ఇవి ఆలోచించుకోవాలి కదా ముస్లిం మేధావులు కానీ, క్రిస్టియన్ లో ఉన్నటువంటి మేధావులు కానీ. ఎందుకంటే జీసస్ క్రీస్తు ఎన్నో మంచి విషయాలు చెప్పాడు,
కానీ ఆయన అనుచరులు అవన్నీ ఫాలో అవుతున్నారా? ఫాలో కావడం లేదు కదా. ఆ అనుచరులే రకరకాలైనటువంటి అట్రాసిటీస్ అన్ని దేశాల్లో చేశారు. ప్రపంచంలో ఎక్కువ అట్రాసిటీస్ వాళ్ళే చేశారని చెప్పని మన చరిత్ర కూడా తెలుస్తుంది. ఆ తర్వాతనే ఇస్లాం. సో మనం రెండు మతాల నుంచి చాలా బాధపడినటువంటి వాళ్ళం కదా. కొంచెం ఉండేది ఏం లేదు, చాలా క్లియర్ గా ఉంది ఇది. చాలా క్లియర్ గా ఉన్నటువంటి థ్రెట్. కనీసం మనకి మతానికి ఉన్నటువంటి డేంజర్ ఏంటి అనేటువంటి అక్నాలజీ కూడా చేయడం లేదు మనం. ఏం లేదండి అనే భావనలో ఉంటారు చాలా మంది మేధావులు కూడా. చాలా మంది మేధావులు ఇంకా ఏంటి వామపక్షము, లిబరలిజము, మనం ఎవరిని ఏం మాట్లాడడం లేదు. అరే మనం ఎవరిని ఏం అనడం లేదా? మన ఇంటి మీదకి వచ్చినప్పుడు మనం రక్షించుకోవాలన్నా వద్దా? సో ఈ అవగాహన లేదు మనకు. సో దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. అదండి. దీన్ని ఎవడు ఏం చేయడు. భగవంతుడు ఏమండి సామాజిక స్పృహ కొరవడింది హిందువులను చాలా మంది. పడింది. అంతే. ఇప్పుడు సత్వగుణము, రజోగుణం, తమో గుణం అని మన హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడతాం కదా. రజోగుణము, తమో గుణము మిక్స్ అయి మన పైన దాడి చేస్తున్నప్పుడు ఎక్కువ సత్వగుణం ఉన్నా కూడా అట్లాంటి కంట్రీస్ నశిస్తాయి. ఎక్కువ సత్వగుణం ఉన్నా కూడా ఈ సత్వగుణం కూడా కాదండి. సత్వగుణం ఉంటే మనం మంచి వాళ్ళని లెక్క. సత్వగుణం కూడా కాదు, ఒక లేజినెస్, ఒక రకమైనటువంటి లెథార్జీలో పడిపోయినాం. ఏదో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, మనకంతా అది వచ్చింది, ఇది వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం మనం. సో మనం అంతా ఈ రోజు నేను బాగుంటే చాలు, ఈ రోజు నాకంతా బాగుంటే చాలు. సో అలాంటి లేజినెస్ లో ఉన్నాం కాబట్టి మనం మేలుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. మనం ఇస్లాం నుంచి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా ఉంది. క్రిస్టియన్ల నుంచి కూడా ఇస్లాం వెస్టర్న్ కంట్రీస్ నుంచి కూడా నేర్చుకోవాలి. మనం నేర్చుకొని మనకు అంత ఇది లేదులేండి. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఒక దేశం పైన దాడి చేయాలంటే, అరే నీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, లేకుంటే నీ దగ్గర ఏదో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది అని ఒక పైన ఫస్ట్ ఒక అలిగేషన్ వేసి ఆ దేశం పైన దాడి చేస్తారు వాళ్ళు. ఇరాక్ పైన దాడి చేసినప్పుడు కూడా ఏమన్నారు? నీ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నది అన్నారు. తర్వాత ఏమన్నారు? అరే మా ఇంటెలిజెన్స్ చాలా తప్పు చెప్పిందా, ఏం లేవు అన్నారు. సో ఇరాన్ పైన కూడా అలాగే చేస్తున్నారు. మీరు మమ్మల్ని కొట్టబోతున్నారు, మమ్మల్ని చంపబోతున్నారు కాబట్టి మిమ్మల్ని చంపేస్తాం అని. సో ఆ విధంగా వాళ్ళ అప్రోచ్ అలా ఉంటుంది. సో కాబట్టి మనం వీళ్ళ నుంచి కొంచెం లెసన్స్ నేర్చుకొని మనం జాగ్రత్తగా ఉండాలి కదండి. లేకుంటే మన కర్మ. అంటే ఏ విషయాలు నేర్చుకోవాలంటారు సార్? అంటే ఐకమత్యమా, స్ట్రాటజీ అంటే ఐకమత్యమే నేర్చుకోవాలి కదండి. ఐకమత్యం ఎప్పుడు వస్తుంది అంటే మనకు విషయం ఏంటో మనకి ఎంత గొప్ప సివిలైజేషన్ అనేది తెలిస్తే మనకు ఐకమత్యం వస్తుంది. ఒక్కడు తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు ఎవరికి. చెప్పాల్సిన వాళ్ళు చెప్పడం లేదు దాని గురించి. ఏదో చేస్తున్నారు. చెప్పాల్సిన వాళ్ళే ఇంకా మన దేశాన్ని ఇంకా డివైడ్ చేసేటువంటి పాలసీలు పట్టుకొస్తున్నారు, మొన్నటి యూజీసీ గైడ్ లైన్స్ లాగా. సో ఇలాంటి ఉంటుంది. అయితే సార్ ఇక్కడ అరవిందరావు గారు, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది. చాలా అలర్ట్గా ఉండండి, కమ్యూనల్ టెన్షన్స్, మత ఘర్షణలు జరగడానికి ఆస్కారం ఉంది, చాలా జరుగుతున్నాయి, ఈ యొక్క నిరసనల్ని హైజాక్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి. ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? మీరు గతంలో డీజీపీగా పనిచేశారు, ఇలాంటి పరిస్థితులు అంటే ఇవి మనకు రోజు వస్తూనే ఉంటాయండి. ఇట్లాంటి మెసేజ్లన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఏంటంటే ఇదిగో మేము ఆల్రెడీ మెసేజ్ ఇచ్చాం చూడండి, ఎక్కడన్నా ఏదైనా జరిగింది అనుకోండి, మేము ఆల్రెడీ మెసేజ్ ఇచ్చాం చూడండి అని చెప్పని మనకు ఢిల్లీ నుంచి ఇట్లాంటి వస్తూనే ఉంటాయి. ఇవి మేము సర్వీస్ అంతా చెప్పుకుంటున్న సర్వీస్ లో వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇదిగో ఫలానా రంజాన్ టైంలో ఇది అలా జరిగే అవకాశం ఉన్నది, ఎవరో దుండగులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని అందరూ కూడా దీనిపైన అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇట్లాంటివి స్టాండర్డ్ మెసేజ్ ఒకటి ఉంటుందండి. అది మాకు రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది, నెలకు ఒకటి వస్తూనే ఉంటుంది. సో కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, అన్లెస్ దెర్ ఇస్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇదిగో ఫలానా వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు అనేది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. అలాంటివి ఎప్పుడో రేర్ గా వస్తుండొచ్చు, కానీ ఇట్లాంటి జనరల్ గా మీరు ఇందాక చెప్పినటువంటి మెసేజెస్ రొటీన్ గా నెలకు ఒకటి వస్తూనే ఉంటుందండి. అంటే ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఇక్కడ ఒక రిలీజియస్ అంశం ఒకటి ముడిపడి ఉన్నది. రెండోది, మనకి జస్ట్ ఒక 2-3 వారాల కిందట కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వచ్చాయి. ఢిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో మతపరమైనటువంటి రిలీజియస్ ప్లేసెస్ పైన, ఆలయాలు, మందిరాల పైన దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, ఢిల్లీలో కూడా దాడు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు. అప్పటికి ఏమీ జరగలేదు. సో వీటిని కనెక్ట్ చేస్తూ ఇప్పుడు మతపరమైనటువంటి ర్యాలీలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ హెచ్చరికలను ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చూడాలా అని. ఈ ర్యాలీస్ వల్ల పెద్దగా నాకు అది పెద్ద తప్పు అని అనిపించలేదండి. ఎందుకంటే వాళ్ళ బాధను ఎక్స్ప్లెయిన్ చేశారు, దాన్ని అంగీకరించాల్సిందే. ఎందుకంటే గొప్ప వాళ్ళ సిద్ధాంతం ప్రకారం గొప్ప లీడరు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కంచి స్వామిని అరెస్ట్ చేశారు. కంచి స్వామిని అరెస్ట్ చేసినప్పుడు ఎవడన్నా రోడ్లలోకి వచ్చినాడా? ఎవడన్నా మేధావి మాట్లాడినాడా? ఎవరేం మాట్లాడలే, ఏమీ లేదు. సో ఆ తర్వాత కేసు ఏమైంది? ఆ కేసు ఏం ప్రూవ్ కాలేదు. ఆ కేసు కొట్టేసినారు, ఏదో సంథింగ్ లైక్ దట్. కేసులో ఏం ప్రూవ్ కాలేదు. పాప మా స్వామికి ఏమీ తెలియదు, ఆయన పట్టుకొని ఏదో చేశారు, ఏదో ఎవిడెన్స్ బిల్డప్ చేశారు అని తర్వాత చెప్పారు. సో ఇలాగా హిందూ సమాజంలో ఎవడు దాన్ని మాట్లాడేవాడు లేకుంటే ఎలాగండి?
సో కాబట్టి వాళ్ళ ఇటీవల ర్యాలీస్ అనేటువంటిది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దానిలో పెద్ద మనం దాన్ని నిందించాల్సిన పని ఏం లేదు. వాళ్ళ ఆవేదనను వెళ్ళగక్కారు. అదండి. మరి నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా, ఈ అంశానికి సంబంధించి, ఈ ర్యాలీలు, నిరసనలు వీటికి సంబంధించి మీరు ఏ కోణంలో చూస్తున్నారు? తర్వాత కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వీటిని జాతీయ వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు హైజాక్ చేసేటువంటి ప్రమాదం కనబడుతోందా? తప్పకుండా మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వచ్చే అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. కీప్ వాచింగ్ NH TV, నేషనలిస్ట్ హబ్. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.